సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది. మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము. విద్య, ఉద్యోగం, ఆర్థిక, కుటుంబ సమస్యలు, ప్రేమ, పెళ్లి సమస్యలు, వ్యాపార సమస్యలు, ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడును. అలాగే స్త్రీ పురుష వశీకరణము ప్రత్యేకంగా చేయబడును. ఫోన్ నంబర్ 6302400814. మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును. యంత్రాలు కూడా ఇవ్వబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి. ఫోన్ నంబర్ 6302400814. జై వారాహిమాత. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మవారి సందేశము. నీ మనసులో మదనపడుతున్న విషయము నీకే అనుకూలిస్తుంది తల్లి. ఒక్కసారి వినమ్మా, ఆనందిస్తావు అని చెప్పి వారాహి అమ్మవారు మనకు ఒక సందేశాన్ని తీసుకుని వచ్చారు. తల్లి, అవసరం లేకుండా ఆందోళన పడుతున్నావు, అనవసరంగా భయపడుతున్నావు బిడ్డ. వృధాగా నువ్వు చాలా టెన్షన్ పడుతున్నావు. ఇప్పుడు చెబుతున్నాను విను. ఇప్పుడు ఈ క్షణం నువ్వు పడే తపన విషయం నీకు అనుకూలంగానే జరుగుతుంది. నువ్వు అనుకునే విధంగా ఒక మంచి ముగింపు అనేది వస్తుంది. నువ్వు కోరింది నేను నెరవేరుస్తాను. నీ జీవితానికి తీర్చిదిద్దడానికే నీ అమ్మ నీకు తోడుగా ఉంటుంది. నిన్ను సంతోషంగా చూసుకోవడమే నీ తల్లిగా నా బాధ్యత. ఏది కూడా నన్ను అడగాల్సిన పని లేదు. నీవు నన్ను ఒక్కసారి చూస్తే చాలు, నీ చూపులో 1000 మాటలు నాకు తెలుస్తాయి తల్లి. అప్పుడే నేను నీతో మాట్లాడతాను తల్లి. ఎప్పుడు నన్ను పిలిచినా నీ ముందు వచ్చి నిల్చుంటానమ్మా. నువ్వు అడిగే అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతూనే ఉంటాను. కానీ నువ్వే నా మాటలు వినలేకుండా ఉన్నావు. నన్ను నువ్వు గుర్తించడం లేదు బిడ్డ. ఎందుకంటే నీలో లేదు కాబట్టి. నీ మనసు బాధలో భారంగా ఉంది కాబట్టి నీ మనసు ఎప్పుడు చికాకు పడుతూ ఉంటుంది. నీ చుట్టూ జరిగే చిన్న చిన్న విషయాలను గమనించలేకుండా ఉన్నావు కాబట్టి నీ మనసుని ప్రశాంతంగా ఉంచుకో తల్లి. ఏది చేసినా నిదానంగా చెయ్యి. ఎలాంటి పని చేసినప్పుడైనా సరే నా వల్ల కాదు అని అన్నా సరే, నా వారాహి అమ్మ ఉన్నది, అంతా మా అమ్మ చూసుకుంటుంది అని నమ్మకంతో ధైర్యంగా ఉండు. నా మీద నమ్మకంతో ఒక పని ఆరంభించావు అంటే ఆ పనిని మంచి విధంగా చేసే బాధ్యత నాదే. నువ్వు ఎప్పుడూ కూడా ఒక తప్పు చేస్తున్నావు తల్లి. తెలుసో తెలియకో తొందరపడి ఒక పని చేస్తావు. అది సరి అయింది కాదు, నా వల్ల కాదు అన్న పక్షంలో నా దగ్గరికి పరిగెత్తుకు వస్తావు. అలాంటప్పుడు నీ వారాహ్యమ్మ జ్ఞాపకం వస్తాను. నన్ను రక్షించండి అమ్మా, నాకు సహాయం చేయండి అమ్మా అని వేడుకుంటావు కదా. ఒకసారి నువ్వు ఏదైనా చేసేటప్పుడు నువ్వు ముందు నా పాదాల దగ్గర పెట్టి ఆ తర్వాత పనిని ఆరంభించు. అంతా మంచే జరుగుతుంది. నీకు ఎలాంటి కష్టము నష్టము లేకుండా నీ పనిని పూర్తి చేస్తాను. కాబట్టి నువ్వు మాత్రం అన్నీ చేసేసి నా అమ్మ ఉన్నది అని నీవు వచ్చేస్తావు. సరేలే తల్లి, ఇప్పుడైనా నన్ను గుర్తించి వచ్చావు, అదే నాకు ఎంతో సంతోషం. నీ తల్లిగా నా బాధ్యత. నన్ను వేడుకున్న తర్వాత నా బిడ్డను కాపాడడం నా బాధ్యత కాబట్టి తప్పకుండా నిన్ను కాపాడుతాను. నీ వెంట ఉండి నీ ఒడిదుడుకులు చూస్తూ నీ తప్పొప్పులను సరిచేస్తూ ఉంటాను. నా మీద నమ్మకం ఉండాలి కదా, అది ఒక్కటి నేను కోరుకునేది తల్లి. ఇలాగా ఎవరి మీద వేదన పడి ఏమి సాధిస్తావు తల్లి? దిగులు అనేది నీ మనసుకు కట్టిపడేసే వల్లాంటిది. దాని నుండి బయటకు రా బిడ్డ. నా అనుగ్రహం నీకు పూర్తిగా దొరుకుతుంది. నా అనుగ్రహం వల్ల అన్నీ సరవుతాయి తల్లి. అమ్మా, నీ అనుగ్రహం పూర్తిగా కలుగుతుందా? నువ్వు నన్ను మొక్కడం ప్రారంభించింది నేను నీకు తోడుగా ఉండడానికే తల్లి. నా అనుగ్రహం దొరికిన తర్వాత నా దగ్గరికి వచ్చావు. నీ అన్ని పాపాలు హరించుకుపోతాయి. నా పాదాల చెంత చేరిన వెంటనే నీ కర్మదోషాలన్నీ కూడా తొలగిస్తాను. నువ్వు కృంగిపోవడానికి, దిగులు పడడానికి ఏమీ లేదు. నువ్వు అనుకునే ఆ విషయం నిశ్చయంగా తప్పకుండా జరుగుతుంది. నేను చెప్పింది విన్నావు అంటే నాతో మాట్లాడగలుగుతున్నావు అని అర్థం తల్లి. నీ మనసు నిండుగా ఆనందమైన కన్నీరు వస్తుంది. ఇక రాబోయే కాలం ఆనందాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. ఇప్పుడు నీ మనసు కుదుటపడిందా? అమ్మ, అన్ని విషయాలకు సమాధానం దొరికిందా? నీ కోరిక నెరవేరుతుంది అనే నమ్మకం నీకు వచ్చింది కదా తల్లి. ఇక నుంచి ఆనందంగా సకల సంపదలతో సంతోషంగా ఉంటావు బిడ్డ. నీ ప్రస్తుత పరిస్థితి చూసి కలవరపడకు. రాబోయే మంచి రోజుల గురించి ఆనందపడు. నమ్మకంలో ఉండు తల్లి. నీ అమ్మ ఉండగా నీకెందుకు చెప్పు భయము అని వారాహి అమ్మవారైతే చాలా చక్కటి సందేశాన్ని మన కోసం తీసుకొచ్చారండి. మీరు అనుకునే కోరిక, మీరు మదనపడే కోరిక ఏదైతే ఉంటుందో అది తప్పకుండా జరిగి తీరుతుంది అని అమ్మవారు చెప్తున్నారండి.
కాబట్టి అమ్మవారి మీద నమ్మకంతో అమ్మవారి మీద భారం వేసి నిశ్చింతంగా మీ పని మీరు చేసుకుంటూ ఉండండి. తప్పకుండా మంచి ఫలితాలు అనేవి మనందరి జీవితాల్లో కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే 10 మంది మిత్రులకు కూడా షేర్ చేయండి. జై వారాహి మాత, జై జై వారాహి మాత. రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరము కలుసుకుందాము.